ఉగాది పండుగ వెనుక ఉన్న ఈ పురాణ కథ మీకు తెలుసా? పూర్వం సోమకుడనే ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. ఒకరోజు బ్రహ్మదేవుడు నిద్రలో ఉన్న సమయంలో సృష్టికి మూలమైన పవిత్ర వేదాలను ఆ రాక్షసుడు దొంగిలించి సముద్ర గర్భంలో దాచేశాడు. వేదాలు లేకుండా సృష్టి అస్తవ్యస్తంగా మారబోతున్నప్పుడు లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తాడు. మహాసముద్రంలో ప్రవేశించి సోమకుడితో ఘోర యుద్ధం చేసి అతన్ని సంహరించి దొంగిలించిన వేదాలను తిరిగి బ్రహ్మదేవునికి అందజేశాడు. ఆ తరువాత బ్రహ్మదేవుడు చైత్రమాసే జగద్బ్రహ్మే ససర్జ ప్రథమే అని ప్రకటిస్తూ చైత్రమాసం శుద్ధ పాడ్యమి రోజున ఈ సకల జగత్తును సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. అదే యుగానికి ఆది, యుగాది కాలక్రమంలో ఉగాదిగా మారింది. అంతేకాకుండా కృష్ణావతారం పరిసమాప్తి అయిన చైత్రశుద్ధ పాడ్యమి రోజునే ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభమైందని కూడా పేర్కొంటారు. కలియుగం ప్రారంభమైన ఈ పవిత్ర రోజునే మనం ఉగాది పండుగగా ఆనందంగా జరుపుకుంటున్నాం.